సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు గారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల తరువాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు గారు గేమ్ చేంజర్గా మారబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నారని, ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు గారు గేమ్ చేంజర్గా మారబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కొత్త కాదు. గతంలో చేశారు. ఆయన ప్రధానమంత్రి పదవి వద్దనుకున్నారు. ఎందుకంటే ఒక కూటమిని నడపడంలో చంద్రబాబు గారికి ఉన్న తెలివి అమోఘం. ఎందుకంటే ఆయనకి చాణక్యుడు అనే బిరుదు కూడా ఉంది, మనకు తెలుసు. అంటే చాణక్యుడు అంటే చెడ్డగా కాదు, అది మనం మంచి సెన్స్లో తీసుకోవాలి. అంటే చాణక్య నీతి. ఇప్పుడు ఒక రాజకీయాన్ని చేయాలన్నా, ఒక రాజకీయాన్ని నడపాలన్నా ఒక మంచి తెలివితేటలు కావాలి. అది కుయుక్తులు ఉండకూడదు. ఒక యుక్తిగా, అంటే అందరినీ కలుపుకుంటూ. ఎందుకంటే మనది భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే మనకి వివిధ భాషలు ఉన్నాయి, వివిధ మతాలు ఉన్నాయి, వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా మనం కల్చర్స్ చూస్తాం. మనం భాషల్లో కూడా మనకి ఇంచుమించు, అంటే మీకు CIL ప్రకారం, అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రకారం 1465 భాషలు ఉన్నాయి భారతదేశంలో. అంటే మనకు అఫీషియల్గా చెప్పుకుంటే, అఫీషియల్గా ఇన్ ద సెన్స్ మళ్ళీ భారత రాజ్యాంగం ప్రకారం మనకున్న భాషలు తక్కువ అనుకోండి. అసలు మొత్తం ప్రపంచంలోనే మనకు అలా చూసుకుంటే 3000 భాషల పైన ఉన్నాయి. భారతదేశంలో ఉన్న భాషల గురించి చెప్తున్నాం. అయితే ఇంతమంది ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్ని రాష్ట్రాల్లో భిన్న భాషలు, భిన్న కల్చర్సు, భిన్న రాజకీయ నాయకులు, వాళ్ళ మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయి. వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక సమతుల్యం తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకున్నారు. ఒక తెలుగువాడు అయ్యుండి, అంటే ఆయన ఒక మామూలు స్థాయి నుంచి, ఒక కాలేజీ స్థాయి నుంచి ఆయన ఎదుగుతూ వచ్చి ఒక రాజకీయ నాయకుడు అయ్యి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి 3 సార్లు తనేమిటో తను నిరూపించుకున్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో మళ్ళా చక్రం తిప్పుతారా? ఆయన దేశంలో, అంటే రాష్ట్రానికి చెందిన వ్యక్తి, దేశానికి చెందిన వ్యక్తి, అంతర్జాతీయంగా కూడా ఆయన నోన్ పర్సన్. మనం ఆ రకంగా చెప్పుకోవాలి. ఒక మంచి CEOగా ఆయనకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అంటే ఒక ఐటీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఎంతోమంది మధ్యతరగతి జీవితాల్లో ఆయన ఒక ఊహించని మార్పు తీసుకొచ్చారు. అంటే వాళ్ళ స్థాయిని పెంచారు. ఆర్థికంగా వాళ్ళు సంఘంలో ఒక ఉన్నత స్థాయికి రావటానికి ఆయన దోహదపడ్డారు. అటువంటి వ్యక్తి, అంటే ఆయన ఒక CEO అని ఎందుకన్నామంటే, ఒక పెద్ద కంపెనీని నడపడం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఒక IT కంపెనీ కావచ్చు, ఏదైనా కంపెనీ, ఒక పెద్ద కంపెనీని నడపడం అనేది ఎంత కష్టమో, రాజకీయాల్లో ఒక దేశానికి చెందిన, అంటే దేశ రాజకీయాల్లో ఒక మనిషి ఆ స్థాయికి వెళ్ళటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అందులో ఒక తెలుగువాడు అయి ఉండి, ఆయనకి ఇంగ్లీష్ సుమారుగా వచ్చేది అందరికీ తెలుసు. ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, నేను తెలుగువాడిని అయినా కూడా ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. మీకు గుర్తుంటే ప్రతివాడు ఏంటో జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అంటారు. కానీ మనం తెలుగు మాధ్యమంలో చదువుకుని ఇంగ్లీష్ మాట్లాడటం వేరు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని చెత్త ఇంగ్లీష్ మాట్లాడటం వేరు. సో ఆ డిఫరెన్స్ వాళ్ళిద్దరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినంత మటుకి కరెక్ట్గా మాట్లాడతారు. ఈవెన్ ఆయన ప్రెస్ని ఎదుర్కొన్నాడు, ఆయన నేషనల్ ప్రెస్ని ఎదుర్కొన్నాడు, ఇంటర్నేషనల్ ప్రెస్ని ఎదుర్కొన్నారు ఆయన. అందుకని సో హీ కెన్ కన్వే హిజ్ ఐడియాస్ అన్నమాట. దట్ ఈజ్ వాట్. మన భావ వ్యక్తీకరణ ముఖ్యం, మన భావాన్ని 10గురితో పంచుకోవడం ముఖ్యం. ఆ విధంగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ NDA కూటమిలో భాగమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా, అంటే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారని రకరకాలుగా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇంకా కొన్ని దశలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరపున చంద్రబాబు గారు
ప్రచారం చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి. మొన్ననే మోదీ గారు పిలిచారు కదా, కాశీలో ఆయన నామినేషన్ వేసేటప్పుడు ఈయన వెళ్ళారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళారు, వారికి సహకారం అందించారు. ఎందుకంటే కాశీలో 5 లక్షలకు పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళ ఓట్లు అనేవి మీకు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా కీలకమే. అంటే పక్క రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, పొరుగు అంటే వివిధ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళ ఉనికి అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఓటింగ్లో కూడా తెలుగు వాళ్ళ ఉనికి అంటే వాళ్ళ ఓటు అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మోదీ గారు తప్పకుండా వీళ్ళని పిలిచారు కూడా. గతంలో చంద్రబాబు గారు ఎన్డీఏ కన్వీనర్గా చేసిన అనుభవం కూడా చంద్రబాబు గారికి ఉంది. అవును. ఈసారి కూడా ఎన్డీఏలో భాగమైంది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు గారికి ఎన్డీఏ కన్వీనర్గా ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందా? ఎన్నికల తరువాత లేకపోతే ఎన్నికల ఫలితాలు విడుదైన తర్వాత ఆ పదవి వరించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చండి, అందులో తప్పులేదండి. అంటే హీఈస్ క్యాపబుల్, హీ కెన్ డూ దట్. కాబట్టి కన్వీనర్గా ఇస్తే మోదీ గారు కూడా మంచిదే. బికాజ్ ఆయన అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళని కూడా, అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన అన్ని విషయాల్లో కన్విన్స్ చేయగలరు. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ అయితే మోదీ గారికి మంచిదే, అంటే భారతీయ జనతా పార్టీకి కూడా మంచిదే. ప్లస్ ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కన్వీనర్గా దేశంలో ఉంటే అది రాష్ట్రానికి కూడా మంచిది. యాజ్ ఎ కన్వీనర్ ఆయన మన రాష్ట్రానికి కావాల్సిన అంటే కొన్ని ప్రాజెక్ట్స్ కావచ్చు అవన్నీ తీసుకురావడంలో కూడా కీలక పాత్ర వహించడానికి అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగు వ్యక్తి అయ్యి ఉండి దేశంలో ఒక చక్రం తిప్పుతారు అంటే అది అందరూ సంతోషించాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీకి ఉత్తర భారతదేశంలో కొన్ని స్థానాలు ఈసారి తగ్గే అవకాశం ఉంది. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ భారతదేశంలో వాటిని అంటే దక్షిణ భారతదేశంలో పెంచుకోవాలి వారి స్థానాలని అనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారితో మోదీ గారు జతకట్టారు. ఆ ప్రాసెస్లో భాగంగానే చంద్రబాబు గారికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు అత్యంత ప్రాధాన్యతను కూడా ఇస్తున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా ఈసారి ఎన్డీఏకి ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గే అవకాశం ఉందా? అందుకే ఇప్పుడు చంద్రబాబు గారి అవసరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉందా? అందుకు చంద్రబాబు గారికి రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటే ఏం చెప్తారు? నేను ఈ విషయంలో మీతో ఏకీభవించనండి. ఎందుకంటే 300 సీట్లకి తగ్గవు వాళ్ళకి. అంటే గతంలో వచ్చిన సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోదీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే సౌత్లో వాళ్ళు పాగా వేయాలన్నది. ఆ సౌత్లో పాగా వేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఏమీ కూటమిలోకి వచ్చేయలేదు. వాళ్ళు కూడా చెప్పారు మేము చివరిలో వచ్చాము, మేము జూనియర్స్ అన్నట్టుగా చెప్పుకున్నారు వాళ్ళు. ఎందుకనంటే ఓ పక్క ఉత్తర భారతదేశంలో సౌత్లో రాణించాలి అంటే చంద్రబాబు లాంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ఒక నాయకుడు మనకి, ఆ నాయకుని యొక్క సహాయ సహకారాలు ఉండాలి, అందించాలి. కాబట్టే చంద్రబాబు గారితో వాళ్ళు దోస్తీ కట్టారు అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమికే ఎక్కువ మెజారిటీ వస్తుందని ముందు నుంచి ఒక అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే అంటే ఎన్నికలకు ముందు సర్వేలు వచ్చినప్పుడు, సర్వేలు రాకముందు కూడా ప్రజల్లో ఒక నెగిటివిటీ అయితే వైఎస్ఆర్సీపీ మీద వచ్చింది. ఇవన్నీ చూసుకున్నాకే వాళ్ళు జత కట్టారు. రెండోది ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తితోటి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తితోటి వాళ్ళు కలుపుకుని వెళ్ళడం అంటే వాళ్ళకి మంచిదే ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీకి అది సౌత్లో ఒక మంచి ఒక సందేశం వెళ్తుంది మిగతా చోట్ల కూడా, మిగతా రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు మీరు చూసుకోండి, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనే మనం తెలంగాణ తీసుకుంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి కనీసం 7 సీట్లు వస్తాయని అంటున్నారు. కాంగ్రెస్కి వస్తాయి 7 సీట్ల దాకా, బీజేపీకి రావచ్చని. సో ఆ రకంగా మిగతా చోట్ల కూడా ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవజ్ఞుడు, రాజకీయ నీతి అంటే రాజకీయ చతురత ఉన్న వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే రేపు పొద్దున్న కూటమిలో ఎన్డీఏలో ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడంలో వాళ్ళకే మంచి జరుగుతుంది తప్పకుండా. ఓకే.